పత్రికలోనికి మనం ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఉంచుదాం. We'll read chapter 2 and verse 14. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, I ask for your blessings upon your word. I pray that you will exalt them in our midst and glorify the name of your Son, Jesus Christ, in whose name we pray. Amen. Amen. The previous time I spoke here, I spoke about redemption. మరి గత వారంలో నేను ఈ స్థలంలో మాట్లాడినప్పుడు విమోచన గురించి నేను మాట్లాడాను. The greatness and the glory of this redemption accomplished by Jesus Christ on the cross. ఈ విమోచన యొక్క మహిమ మరి ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడినదనంటే యేసుక్రీస్తు శిలువ ద్వారా మనకు అనుగ్రహించబడినది. This is the basis of our justification before God. మనం ప్రభు సన్నిధిలో నీతిమంతులమని తీర్చబడటానికి ఇది మన జీవితంలో ప్రాముఖ్యమైనదిగా ప్రథమమైనదిగా ఉన్నది. And we have seen that there is a basis for redemption. మరి విమోచన కొరకు ప్రాథమికమైనటువంటి విషయాలు ఉన్నాయన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. And the basis is the payment of a price, the atonement that has to be made. ఏంటి ప్రాథమికమైన విషయం మన విమోచన కొరకనంటే యేసుక్రీస్తు తన ప్రాణమును మనందరి విమోచన కొరకు క్రయధనముగా చెల్లించాడు. Without the payment of a price, a sinner cannot be purchased back from his slavery to sin. క్రయధనము చెల్లించకుండా ఒక పాపి తన పాపపు శిక్ష నుండి విమోచించబడేటువంటి అవకాశం లేదు. But we have a kinsman redeemer, the Lord Jesus Christ. అయితే మన కొరకు సమీప బంధువుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ కార్యాన్ని జరిగించారు. Who had the right to make that payment. ఆ యొక్క విమోచన క్రయధనము చెల్లించటానికి సర్వ హక్కులు కలిగినటువంటి వాడు మన ప్రభు. And therefore he went to that cross. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీదకి వెళ్ళాడు. To shed his precious blood. ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని చెందించడానికి. To purchase you and me back from our slavery to sin. నిన్ను నన్ను మన పాపపు బానిసత్వంలో నుండి కొనుగోలు చేయటానికి ఆయన శిలువకు వెళ్ళాడు. Now in this verse we have just read. మనం ఇప్పుడు చదివినటువంటి తీతుకు రాసిన పత్రికలోని మాట. We have the message of redemption. మరి ఇక్కడ కూడా మనకు విమోచన సందేశాన్ని దేవుడు ఇస్తున్నాడు. What does God have to say to us about this redemption? దేవుడి విమోచన కొరకు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏమై ఉన్నది? In this verse the Bible says that Jesus Christ gave himself for us. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను అని లేఖనం ఇక్కడ సెలవిస్తున్నది. Again it reminds us that he paid the price of redemption. అనగా ఈ విషయం మనకు దేన్ని జ్ఞాపకం చేస్తున్నదంటే మన విమోచన కొరకు ఆయన క్రయధనమును చెల్లించాడు. But this also tells us something very important about the work of the Lord. ఈ వచనము యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నది. He gave himself for us. ఆయన తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. This talks about voluntary action on the part of the Lord Jesus Christ. అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మానవాళి రక్షణ కొరకు స్వతహాగా ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూడగలం. You see, brethren, he was not obligated to do what he did. ఆయన ఏది చేశాడో అది చేయటానికి ఖచ్చితంగా ఆయనకు ఆజ్ఞాపించినటువంటిది కాదు. Nobody forced him to do what he did. అది చేయవలసినటువంటి ఆయన చేయవలసిన పని కొరకు ఎవరు ఆయనను బలవంతం చేయలేదు. Jesus said, "Shall I not drink of this cup which my Father had given me to drink?" మరి నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను తాగవలసినదని ప్రభు మాట్లాడుతున్నాడు. He said, "For this cause came I into the world." ఈ కారణము చేత నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అంటున్నాడు. It was a voluntary offering up of himself. అనగా యేసుక్రీస్తు ప్రభువారు బలవంతం లేకుండా స్వతహాగా ఆయన ఈ కార్యము కొరకు వచ్చినవాడు. Many people think in this wrong manner. చాలా మంది ఒక తప్పుడు ఆలోచన కలిగి ఉంటారు ఈ విషయంలో. They think God took an innocent man, Jesus Christ, దేవుడు అమాయకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని and sacrificed him for humanity. ఆయన మానవాళందరి కొరకు అతని బలిగా అర్పించేశాడు అనుకుంటారు. What an unjust God we have. ఎంత అన్యాయస్తుడైన దేవుడు ఉన్నాడు అని చెప్తుంటారు. How can he force somebody else to take the punishment for you and me? ఎవరిదో శిక్ష కొరకు మరొక వ్యక్తిని బలవంతంగా ఎలాగూ పంపించగలడు? What they forget is this:
వారి ఆలోచన ఏంటి అని అంటే that Jesus Christ is God manifest in the flesh. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుడిగా ఉన్నటువంటి వాడు మానవుడిగా శరీరాకారములో ఈ భూమికి వచ్చాడు. God didn't force somebody else to pay the payment. మన విమోచన కొరకు వెల చెల్లించడానికి దేవుడు ఎవరినో బలవంతం చేసిన వాడు కాదు. He took his glory off and he came down himself to do it. దేవుడు తానే తన మహిమను వదిలివేసి కార్యము చేయటానికి భూమి మీదకి వచ్చినటువంటి వాడు. It was a totally voluntary action. అనగా దేవుడు స్వతహాగా ఈ కార్యము చేయటానికి భూమి మీదకి వచ్చాడు. To give his blood as a ransom for your sin. మన విమోచన కొరకు ఆయన తన ప్రశస్తమైన రక్తమును చెల్లించడానికి వచ్చాడు. To redeem you and me from our slavery to sin. నిన్ను నన్ను మన పాపపు బానిసత్వము నుండి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. Now the question is this. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, Why did he do that? ఎందుకు ప్రభు ఈ కార్యాన్ని చేశాడు? What was his motivation? ఆయన ఈ కార్యము చేయటంలో ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? Why did he voluntarily offer himself? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తన్ను తానే స్వతహాగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు? Look at what the Bible says in Deuteronomy chapter 7. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దాం. Talking about why God redeemed Israel. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు విమోచించాడో అక్కడ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. Chapter 7 and verse 7. 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. It says here that God didn't redeem Israel because they were a great people. ఇశ్రాయేలు ప్రజలు గొప్ప జనముగా ఉన్నారని దేవుడు వారిని విమోచించలేదు. Now that's the same thing that applies to you and me. అదే విషయాన్ని దేవుడు మనకు కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. He didn't redeem you because you were a good person. మనం ఏదో మంచివారమని గొప్పవారమని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించలేదు. He didn't redeem you because you deserve to be redeemed. లేక నీ విమోచించబడటానికి మరి సర్వ హక్కులు కలిగినటువంటి వాడవని నిన్ను విమోచించలేదు. Not because you are a great person who is worthy of redemption. లేక విమోచన కొరకు నీవు అర్హత కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తివని యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను విమోచించలేదు. There are no merits in mankind. అనగా మానవుని జీవితంలో ఏ మంచి లేదండి. Then what is it that caused him to give himself up? మరి ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే అప్పగించుకొని మన కొరకు ప్రాణం పెట్టవలసి వచ్చింది? You see, brethren, we have no right to claim this sacrifice for ourselves. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చేసినటువంటి త్యాగమును పొందుకోవడానికి మనకి ఏ హక్కు లేదండి. Think about what the Bible says about the condition of lost humanity. మరి నశించిపోతున్నటువంటి మానవుని యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదో దేవుని వాక్యంలో ఒకసారి పరిశీలన చేయండి. Look at what the Bible says in Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదో ఒకసారి మనం చూద్దాం. Ephesians chapter 2 verses 1 and 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. What kind of a person were you before Christ redeemed you? మన యేసుక్రీస్తు ప్రభువు రక్షించక మునుపు మన స్థితి ఏ విధంగా ఉంటున్నది? You may think I was all right. ఓ నేను బాగానే ఉన్నానని నీవు అనుకోవచ్చు. I was a good person. నేను మంచి వ్యక్తిని అనుకోవచ్చు. I didn't hurt anybody. నేను ఎవరిని గాయపరచలేదు అనుకోవచ్చు. I didn't harm anyone. నేను ఎవరిని ఇబ్బంది కలిగించలేదు అనుకోవచ్చు. But irrespective of what your character was, అయితే నీ యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉన్నప్పటికీ in God's eyes the Bible says you were a sinner. దేవుని దృష్టిలో మనందరము పాపులమే. You were dead in your sin. మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారం. You were living to please your flesh. మనము మన శరీరాలను తృప్తిపరచుకొనడానికే ఈ లోకంలో జీవించిన వారు. You were living to please the world. మనము లోకానికి తృప్తి కలిగించడానికి లోకంలో You జీవిస్తున్నాం. were living to please the devil మనము అపవాదికి ప్రీతికరముగా మనం జీవించాం. and the lusts of the flesh. అనగా ఈ లోకపు మోహములో మనం మునిగిపోయాం. The Bible says we were children of disobedience. మనము మరి అవిధేయులైనటువంటి సాతాను యొక్క పిల్లలమని పిలువబడుతున్నాం. And we were children of wrath.
మనము ఉగ్రత పిల్లలముగా మనం పిలబడుతున్నాం. That means we deserve nothing but the wrath of God. అనగా దేవుని సన్నిధిలో దేవుని ఉగ్రత తప్ప మరి ఏది పొందుకోవడానికి అర్హత లేని ప్రజలుగా మనం ఒకప్పుడు ఉన్నాం. We were nothing but worthy of death and hell. అనగా మన జీవితంలో మరణము తప్ప నరకము తప్ప ఇంకేది పొందుకోవడానికి అర్హత లేని వారముగా మనం ఉన్నాం. So you see, when Jesus gave himself as a sacrifice, అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే బలిగా అర్పించుకున్నప్పుడు he didn't do so because you were good. మనం ఏదో మంచి వారమని ఆయన బలి అర్పించలేదు. He did it in spite of your sinfulness. నీవు నీ పాపపు బంధకాల్లో ఉన్నప్పటికీ ప్రభు నీ కొరకు చనిపోయాడు. In spite of the wickedness of your heart. నీ హృదయం యొక్క చెడ్డ క్రియలు నీ జీవితంలో ఉన్నప్పటికీ ప్రభు నీ కొరకు చనిపోయాడు. The question still remains. అయితే ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, why did he do it? ఎందుకు ప్రభు ఈ కార్యాన్ని నీ కొరకు చేశాడు? For the same reason he redeemed Israel. ఇశ్రాయేలును ఏ కారణం చేత విమోచించాడో అదే కారణం చేత దేవుడు నిన్ను నన్ను విమోచించాడు. In that passage we read in Deuteronomy 7. ఇది ఉపదేశకాండం 7వ అధ్యాయంలో మనం చదివినట్టుగా, it says God didn't set his love on you because you were a great people. నీవేదో గొప్ప వ్యక్తివని ఇశ్రాయేలు నీ దేవుడు నిన్ను విమోచించలేదు. He didn't redeem you because you were great in number. నీవు మరి గొప్ప సంఖ్యగా ఉన్నావు గనుక దేవుడు నిన్ను విమోచించలేదు. He redeemed you because he loved you. ఆయన నిన్ను విమోచించిన కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమించాడు గనుక ఆ ప్రభు నిన్ను విమోచించాడు. That's the only reason for redemption. కేవలం ఈ ఒక్క కారణమే విమోచన కొరకుంటున్నది. The love of God. దేవుని యొక్క ప్రేమ. That's something we can think about or meditate on for eternity. మన నిత్యత్వము కొరకు మనం దేవుని ప్రేమను ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. The love of God. దేవుని యొక్క ప్రేమ. Like a great hymn writer put it. ఒక గొప్ప రచయిత ఈ విధంగా పాడుతూ ఉన్నాడు. The love of God is greater far than tongue or pen can ever tell. దేవుని యొక్క ప్రేమ ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే గొప్పదని చెప్తున్నాడు. It goes beyond the farthest star. అది It goes beyond the farthest star. మరి ఈ యొక్క తండ్రి యొక్క నక్షత్రాల కంటే అతీతముగా ఉన్నటువంటిది. It goes beyond the deepest hell. సముద్రము కంటే మరి పాతాళము కంటే లోతైనటువంటిది. Even if all the oceans were ink. ఈ యొక్క సముద్రములన్నీ కూడా కలిపి ఉన్నట్లయితే, and if all the people in the world were scribes by trade. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమకూడినట్లయితే, and if the skies were a parchment or the paper on which you write. లేకపోతే ఈ యొక్క నక్షత్రములన్నీ కూడా మనం లెక్కించగలిగితే, the oceans would go dry if you try to write about the love of God. దేవుని యొక్క ప్రేమను గురించి రాయటానికి సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఉపయోగిస్తే ఆ సముద్రము ఖాళీ అయిపోతుందట. and the heavens will not be enough to declare all that. దేవుడు చేసినటువంటి ప్రేమ కార్యాన్ని వివరించడానికి ఆకాశం ఏమాత్రం సరిపోదట. That's the greatness of the love of God. అది దేవుని యొక్క ప్రేమ గొప్పతనమై ఉంటున్నది. Look at what the Bible says in Romans chapter 5. రోమా పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది ఒకసారి చూద్దాం. verses 7 and 8. రోమా పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాలు ఒకసారి చదువుదాం. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. Think about that. దీని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. Meditate on that. దాని గురించి ధ్యానం చేద్దాం. And your heart will be in awe of this love of God. నీ హృదయము దేవుని ప్రేమను గురించి ఎంతో అద్భుతంగా గ్రహించగలదు. For a good man perchance somebody may die. ఒక మంచి వ్యక్తి కొరకు ఒకవేళ ఎవరైనా చనిపోవచ్చేమో. But God commends his love to you and me. అయితే దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. And that while we were yet hell-worthy sinners. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. He loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. What great love. ఎంత గొప్ప ప్రేమ ప్రభు మన ఎడల that చూపించాడు. brought redemption to fallen mankind. ఆ గొప్ప ప్రేమ నశించిపోతున్న మానవునికి విమోచన అనుగ్రహించినది. No words are sufficient to render praise to our God for this great work of love. ఆయన చూపినటువంటి ప్రేమను వర్ణించడానికి మన మాటలు ఎంత మాత్రము సరిపోవండి. Look at Ephesians chapter 2 and verse 4, the passage we were reading earlier. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మరొకసారి మనం తిరిగి వద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు.
It's His grace. ఆయన కృపచేత మనం రక్షించబడ్డాం. It is His love wherewith He loved us. ఆయన ప్రేమ చేత మనము ప్రేమించబడి రక్షించబడ్డాం. There is no other reason. ఇంకా వేరే ఏ కారణము లేదండి. There is nothing else that necessitated this coming down of the Son of God. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి రావడానికి మరొక కారణం ఏదీ లేదు. It was His love. అది కేవలం ఆయన ప్రేమను బట్టి మాత్రమే. That's why God could say, I have loved thee with an everlasting love. అందుకే దేవుడు ఆయన మాట్లాడుతుంటున్నాడు, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించానని దేవుడు చెప్తున్నాడు. What wondrous love is this? ఎంత అద్భుతమైన ప్రేమ మన దేవుని ప్రేమ. An old saint meditated on the love of God and wrote these words. ఒక పరిశుద్ధుడు దేవుని ప్రేమను గురించి ధ్యానం చేస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. What wondrous love is this, O my soul? ఓ ప్రాణమా, దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతమైనటువంటిది. That caused the Lord of bliss to come down for my soul. నా ప్రాణమును, నా ఆత్మను రక్షించటానికి అది ఎన్నో అవధులు దాటుకొని వచ్చినది. He is wondering and saying, what wondrous love is this? అతను ఆశ్చర్యపోతూ చెప్తున్నటువంటి మాట, అసలు ఇది ఎలాంటి ప్రేమ, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ. When you think about your salvation, దేవుని బిడ్డలారా, నీ రక్షణ గురించి నీవు ఆలోచించగలిగితే, are you awestruck at the love of God? Do you wonder at the love of నీవు God? దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆశ్చర్యపోతున్నావా? Or have you taken it for granted? లేక దేవుని ప్రేమను ఏదో తేలికగా తీసుకుంటున్నావా? The importance of redemption lies in the fact that God thought that you were worthy. విమోచన యొక్క ప్రాముఖ్యత దేని మీద ఆధారపడి ఉన్నదంటే, మరి దేవుడు ఆలోచించాడు నీవు దాన్ని పొందుకోవడానికి అర్హుడవని. Not because we are worthy, but He deemed us worthy. మనం ఏదో అర్హత కలిగిన వారము కాదు, అది పొందుకోవడానికి మనల్ని అర్హులుగా చేశాడు. But you see, this passage also talks about the immensity of redemption. దేవుని యొక్క విమోచన యొక్క అద్భుతమైన కార్యాన్ని వివరించడానికి ఈ వచనం మన ముందు ఉంటున్నది. The immensity, the greatness of His redemption. అనగా దేవుని యొక్క విమోచన కార్యం ఎంత గొప్పదో తెలియజేస్తూ ఉన్నది. In Titus chapter 2 verse 14. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్టుగా, Who gave Himself for us, తన్ను తానే మన కొరకు బలిగా అప్పగించుకున్నాడు, that He might redeem us from all iniquity. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించుట కొరకు. He redeemed us from all iniquity. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచించాడు. This talks about the finality, the completeness of redemption. అనగా దేవుని యొక్క సంపూర్ణమైన విమోచనను మనకి ఇది It తెలియజేస్తున్నది. talks about the irrevocability of redemption. That means God has finished it, it's complete. అనగా దేవుడు తన విమోచన కార్యాన్ని సంపూర్ణముగా వించాడన్న సత్యాన్ని మనం It గ్రహించగలం. can never be taken back. ఇంకా అది మన ఎద్దు నుండి ఎన్నడూ తీసివేయబడదు. It is a redemption which is beyond really our understanding. అనగా మన యొక్క గ్రహింపులకు అతీతమైనటువంటి విమోచన కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో జరిగించాడు. He gave Himself for us that He might redeem us from all iniquity. సమస్తమైన దుర్నీతి నుండి విమోచించడానికి ప్రభు తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. Now you see, He offered Himself only once for you and me. దయచేసి గమనించండి, ఆయన మనందరి కొరకు ఒక్కసారే తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. Many Christians again have this false notion చాలా సందర్భాల్లో చాలా మంది క్రైస్తవులకు ఈ తప్పుడు ఆలోచన అవగాహన ఉంటుంది. that when they came to Jesus Christ for their salvation, వారు రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు He forgave all their sins of the past, వారి గతంలో చేసిన పాపములన్నీ క్షమించి వేశాడు. that they were all washed away in His blood. వారందరూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు. But what about the sins that we commit after we are saved? అయితే రక్షణ పొందిన తరువాత మనం చేసే పాపముల సంగతి ఏంటి? They think, well, the Lord did what He could do. దేవుడు ఏది చేయాలో నా రక్షణ కొరకు అది ఆల్రెడీ చేసేసాడు. Now the rest is in my hand. ఇప్పుడు మిగతా రక్షణ కార్యం నా చేతిలో ఉంది అన్న తప్పుడు అవగాహనతో ఉంటారు. They think now it's my turn to work out my salvation with fear and trembling. కాబట్టి ఇప్పుడు నా రక్షణను కాపాడుకోవటానికి నేను భయముతోను వణుకుతోను ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. Well, doesn't the Bible say that? బైబిలు ఆ మాటను చెప్తుంది, నిజమే, Yes, it's true. అది సత్యమే. But what context does it say it in? అయితే ఏ సందర్భములో పౌలు ఆ మాట మాట్లాడుతున్నాడు? He's not saying now your salvation is your responsibility. ఇప్పుడు పౌలు ఇలాగ చెప్పట్లేదు, ఇప్పుడు రక్షింపబడినటువంటి మీరు రక్షణలో కొనసాగటం అది మీ బాధ్యతే అని పౌలు చెప్పట్లేదండి. Then what is he talking about? మరి పౌలు ఏమని చెప్తున్నాడు అక్కడ? You see, brethren, if
Christ died only for your past sins, దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కేవలం నీ గత పాపముల కొరకే చనిపోయి ఉంటే, and he has left you to save yourself after that from your sin, ఇక రక్షించబడిన తర్వాత నువ్వు ఒకవేళ పాపంలో పడితే అది నీకే వదిలివేస్తే, what was the need for him to die in the first place? ఆయన కల్వరి శిలువలో చనిపోవటంలో ఇక అవసరత ఏముంటుంది? He could have always told you, work out your own salvation. ఆయన ఎల్లప్పుడు ఇలాగ చెప్పి ఉండేవాడు, ఇదిగో గత పాపముల కొరకు చనిపోయాను, ఇప్పుడు నువ్వు ఏదైనా పాపంలో పడితే ఇక నీ బాధ్యతే అని దేవుడు చెప్పేవాడు. He could have said, I'm not going to suffer this pain and shame and agony on the cross. ఇక నీవు చేసేటువంటి పాపాలకు మరలా నేను బాధ అనుభవించను, శిక్ష అనుభవించనని ప్రభు చెప్పేవాడు. You take care of yourself. నీ పాపాల గురించి నీవే చూసుకో అని చెప్పేవాడు. No, he never said that. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ఎప్పుడు చెప్పలేదండి. He went to the cross. ఆయన కల్వరి శిలువలోనికి వెళ్ళాడు. He suffered on that cross. ఆయన నీ కొరకు శ్రమ అనుభవించాడు. He experienced shame and pain on that cross. ఆయన బాధను, అవమానాన్ని, నిందలను అనుభవించాడు. He bled and died on that cross. ఆయన రక్తము కార్చి శిలువలో చనిపోయాడు. It was a once for all sacrifice. ఆయన ఒక్కసారే అందరి కొరకు ఆ రక్షణ కార్యాన్ని జరిగించిన వాడు. To redeem you from all iniquity. నిన్ను నీ సమస్త దుర్నీతి నుండి నిత్యత్వము కొరకు విమోచించడానికి యేసు ఒక్కసారే రక్తము కార్చాడు. Let me show you what the Bible says about this. ఈ విషయాన్ని గురించి లేఖనం ఏమి సెలవిస్తున్నదో దయచేసి చూడండి. Look at Hebrews chapter 10 and verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని, దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అప్పగింపబడుట చేత ఆయన చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. Look at verse 12. 12వ వచనాన్ని చూద్దాం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. Notice those words, that his sacrifice was once for all. ఆయన ఒక్కసారే బలి అర్పించాడన్న మాటను దయచేసి గమనించండి. One sacrifice for sin. ఆయన పాపము కొరకు ఒక్కసారే బలి అయ్యాడు. In chapter 9 and verse 12. 9వ అధ్యాయం 12వ వచనాన్ని గనుక మనం చదివినట్లయితే, 9వ అధ్యాయం 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. And it goes on to say, having obtained eternal redemption for us. మరి నిత్యత్వపు విమోచన కార్యము మన కొరకు జరిగించటానికి ప్రభు ఆ క్రియ చేశాడు. He offered himself once. ఆయన తన్ను తాను ఒక్కసారే మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. And that sacrifice covers all your sins. ఆ ఒక్కసారి సమర్పించుకోవడమే నీ పాపములన్నిటికీ సరిపోయినటువంటి విమోచన కార్యం. Finish the work of redemption. ఆయన విమోచన కార్యాన్ని మన విషయంలో సంపూర్ణం చేశాడు. That's why it's called eternal redemption. అందుకనే అది నిత్యత్వపు విమోచన అని మనం పిలువబడుతున్నాం. It's a redemption that covers everything. అనగా నీ జీవితంలో సమస్తము కొరకు విమోచించినటువంటి వాడు. That's why Jesus Christ could cry on that cross and say, it is finished. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన కన్నీరు గారుస్తూ చెప్పాడు, సమాప్తమైనదని చెప్పాడు. It is finished. సమాప్తమైనది. The work of redemption is complete. విమోచన కార్యము సమాప్తమైనది. It is final. అది ముగింపులోకి వచ్చేసింది. It is irrevocable. అది ఇంకా ఏమాత్రము ఇంకా మిగిలి ఉన్నటువంటిది కాదు. The finality of redemption. విమోచన యొక్క కార్యం సంపూర్ణము చేయబడటం. The immensity of redemption. దేవుని యొక్క విమోచన కార్యము మరి పూర్తిగా కొనసాగించటం. He has redeemed you from all iniquity. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. If you are a born again Christian, ఒకవేళ నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే you must know this, నీవు ఈ సంగతిని that గ్రహించాలి. when Christ died for your sins, యేసుక్రీస్తు నీ పాపముల కొరకు సిలువలో చనిపోయాడంటే, he died for all your sins. ఆయన నీ పాపములన్నిటి కొరకు చనిపోయాడని From your birth to your death, నీవు జన్మించినది మొదలుకొని చనిపోయే వరకు కూడా all iniquity, నీ పాపములన్నిటి కొరకు he bore them upon the cross. ఆయన కలువరి సిలువలో తన జీవితాన్ని సమర్పించాడు. That's why the Bible says that he can save you to the uttermost if you come to him. కనుక నీవు ఆయన దగ్గరికి వస్తే నిన్ను శాశ్వతముగా ఆయన విమోచించగలిగినటువంటి వాడు.
What does that mean? దాని అర్థం ఏంటి? That means there is nothing else left to be redeemed. ఇంకా నీ విమోచన కార్యము కొరకు మిగిలి ఉన్నటువంటి పని ఏదీ లేదని అర్థం. So many times I hear people saying this. చాలా సందర్భాల్లో ప్రజలు ఇలాగ చెప్పటం నేను విన్నాను. When we present the gospel to them. మనము ప్రజలకు క్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు. And say you must believe in the Lord Jesus Christ. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే. And he will forgive you of all your sins. ఆయన నీ పాపములన్నీ క్షమించేస్తాడు. He will give you eternal life. ఆయన నీకు నిత్య జీవమునిస్తాడు. They say, well, that's very nice. అది మంచిదే. But there is something I have to take care of first. అయితే రక్షణను కాపాడుకోవడానికి నేను చేయవలసింది చాలా ఉంది అంటారు. There is a sin that I have to leave before I come to him. నేను ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు నేను విడిచిపెట్టవలసినటువంటి పాపం ఉన్నది. Once I leave that, నేను ఒక్కసారి ఆ పాపాన్ని విడిచిపెడితే then I'm going to come. నేను అప్పుడు ఆయన దగ్గరికి రాగలను. They speak as if Christ didn't die for that sin that they are talking about. కొన్నిసార్లు ప్రజలు ఎలా మాట్లాడతారంటే వారు మాట్లాడేటువంటి పాపమును గురించి ప్రభు చనిపోలేదు అన్నట్టుగా ప్రజలు మాట్లాడతారు. In Hebrews chapter 1 verse 3 the Bible says this. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 బైబిల్ ఇలా సెలవిస్తున్నది. That he has purged our sins. ఆయన మన పాపములన్నీ భరించాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. You can read that. 3వ వచనాన్ని మనం చదువుదాం. 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. He sat down on God's right hand. ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. After he purged you from your sin. ఆయన నీ పాపముల నుండి నిన్ను కొన్న తరువాత. You know the meaning of purged is to remove all stain and purify. అనగా నీ జీవితంలోని పాపములన్నిటి విషయంలో నిన్ను శుద్ధీకరణ చేసిన తరువాత ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. If there is a stain on the clothes that we wear, ఇంకా మనం వేసుకున్నటువంటి బట్టలు ఏదైనా మురికి ఉన్నట్లయితే you make sure that it's gone, it is purged. ఆ మురికి కంప్లీట్ గా వదిలిపోయేంత వరకు మనం బట్టలు ఉతుకుతాం. The blood of Jesus Christ, the Bible says, cleanseth us from all sin. యేసుక్రీస్తు మన కొరకు చిందించినటువంటి రక్తం మరి సమస్త పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నది. Christians not knowing this, క్రైస్తవులు ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. crumble under the weight of their guilt. మరి వారి జీవితంలో పాపపు న్యూనత భావములో మునిగిపోతూ crumble under the pressure of their sin. వారి పాపము బంధకాల్లోనే ఆ యొక్క బాధను అనుభవిస్తూ వారి జీవితంలో ఉంటారు. Not knowing that Christ has purged their sin. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఈ పాపములో నుండి నన్ను శుద్ధి చేశాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించలేని స్థితిలో దేవుని బిడ్డలు ఉంటున్నారు. In God's eyes you are pure. దేవుని దృష్టిలో దేవుని బిడ్డ నీవు చాలా పవిత్రుడైనటువంటి వాడు. He has cleansed you from sin. ఆయన నిన్ను శాశ్వతముగా నీ పాపముల నుండి శుద్ధీకరణ చేసినటువంటి వాడు. That's why in Titus 2:14 you read he cleansed you from all iniquity. అందుకే తీతుకు 2:14 మనం చదివాం సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేసి ఉన్నాడు. It is eternal redemption. అనగా ఆయన శాశ్వతమైన విమోచన కార్యాన్ని నీ కొరకు నా కొరకు చేశాడు. You see he gave you eternal life. చూడండి ఆయన నీకు నిత్య జీవితాన్ని అనుగ్రహించాడు. How long does eternal life last? నిత్య జీవము అనంటే ఎంతకాలం ఉంటుంది? Does it last till your next sin? మరి నీకు ఇవ్వబడిన నిత్య జీవం నువ్వు తర్వాత చేయబోయే పాపం వరకే ఆగిపోతుందా? It is eternal, there is no end to it. నిత్య జీవం అనంటే దానికి ముగింపు లేదు. అది నిత్యము ఉండవలసినటువంటి You're జీవం. saved forever. నీవు శాశ్వతమైన జీవితం కొరకు రక్షించబడ్డావు. Forgiven forever. నీవు శాశ్వతముగా క్షమించబడ్డావు. Declared righteous forever. అనగా నీవు శాశ్వతముగా నీతిమంతుడవుగా ప్రకటించబడ్డావు. This is the immensity, the greatness, the glory of redemption. ఇది నీ విమోచన యొక్క గొప్ప మహిమ గొప్పతనమై ఉంటున్నది. Titus chapter 2 and verse 14. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. Not only talks about the importance of redemption. ఇక్కడ విమోచన యొక్క ప్రాముఖ్యతను గురించి మాత్రమే మాట్లాడలేదు గాని It talks about the immensity of redemption. విమోచన యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నది. And then finally you can notice the implications of redemption. అక్కడ విమోచన గురించి పౌలు మనకి తెలియజేస్తున్నటువంటి కొన్ని సూచనలు చూడండి. He gave himself for us. ఆయన తన్ను తాను మన కొరకే అప్పగించుకున్నాడు. That he might redeem us from all iniquity. మన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించుట కొరకు. This is the message.
ఇదే వర్తమానం దేవుడు మనకిస్తున్నాడు. But what does this message imply for you and me? అయితే ఈ వర్తమానం నీకు నాకు ఏమని ఉపదేశిస్తున్నది? In other words, what is the purpose of this redemption for you? ఈ విమోచన మన జీవితంలో జరగటానికి గల ఉద్దేశం ఏంటి? Always remember this. ఎల్లప్పుడూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. God expects something from you. మనల్ని విమోచించినటువంటి దేవుడు మన యొద్ద నుండి ఏదో ఆశిస్తూ ఉన్నాడు. Salvation is free. రక్షణ ఉచితమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. Forgiveness is free. క్షమాపణ ఉచితమే. You don't have to do anything to save yourself. నీవు క్షమింపబడటానికి, రక్షించబడటానికి నీవు స్వతహాగా చేయవలసినటువంటి శ్రమ ఏమీ లేదు. Except believe in the Lord Jesus Christ. కేవలం యేసుక్రీస్తు చేసిన కార్యమందు విశ్వసించటమే. That's what the Bible says. బైబిల్ గ్రంథం అదే మాటను తెలియజేస్తున్నది. But once you're saved, అయితే ఒక్కసారి నువ్వు రక్షించబడిన తరువాత God expects something from you. రక్షించబడిన నీ యొద్ద నుండి దేవుడు ఏదో ఆశిస్తా ఉన్నాడు. And it says here that he purified you for this reason. ఆయన ఈ కారణము చేత నిన్ను పవిత్రపరచుకున్నాడు. To make you a peculiar people. మిమ్మల్ని ప్రత్యేకమైన వారిగా చేయటానికి. Zealous of good works. మరి సత్క్రియల యందు ఆసక్తి గల వారిగా చేయటానికి. The implications are very clear in this verse. ఇక్కడ మనం అనుసరించవలసినటువంటి విషయం ఏంటో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. To purify us. మనల్ని మనం పవిత్రపరచుకొని, In other words, to set us apart. అనగా మనల్ని ప్రత్యేకపరచటానికి. To sanctify us in this world. మనల్ని ఈ లోకంలో నుండి పరిశుద్ధపరచడానికి. You're already clean in God's eyes. You're purified. నీవు దేవుని దృష్టిలో మరి శుద్ధి చేయబడ్డావు, పవిత్రముగా ఉన్నావు. This is a judicial or positional aspect. అనగా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్థానం అది. You're already sanctified. నీవెప్పుడో దేవుని రక్తంలో పరిశుద్ధపరచబడ్డావు. But now he wants you to work it out practically in your life. అయితే ఇప్పుడు ప్రభు నీ యొద్ద నుండి కోరుతున్నటువంటిది ఏంటంటే ఆ పరిశుద్ధమైన జీవితమును ఆచరణాత్మకంగా నువ్వు కొనసాగించాలి. He didn't save you and leave you to do your will and whatever it pleases you. నీ యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి రక్షించుకున్నది నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించటం కొరకు కాదు. He purchased you with a price. ఆయన నిన్ను వెల ఇచ్చి కొనుక్కున్నటువంటి వాడు. And the Bible says now your body and your spirit belong to Jesus Christ. దేవుని వాక్యం అంటున్నది మీ ప్రాణాత్మ దేహములు ఇప్పుడు దేవునికి సొత్తై ఉంటున్నవి. What does he expect of you? ఆయన మన యొద్ద నుండి ఏమి ఆశిస్తా ఉన్నాడు? To work out that purity practically in your life. ఆ పరిశుద్ధతను ఆచరణాత్మకంగా నీ జీవితములో నీవు కొనసాగించవలసిన వాడవై ఉన్నావు. Brethren, it's not enough for us to meditate on what he did. దేవుడు కల్వరి శిలువలో నీ కొరకు చేసిన కార్యాన్ని ధ్యానిస్తే సరిపోదండి. You must meditate on what he wants you to do. అయితే రక్షణ పొందిన నీవు నేను ఎలా జీవించాలని, ఏమి చేయాలని కోరుతున్నాడో దాని విషయమై మనం దృష్టి ఉంచాలి. And obey. ఆ దేవుడు చెప్పినటువంటి మాటలకు మనం విధేయత చూపించాలి. Sanctification sounds like a big word. పరిశుద్ధీకరించబడటం అనేది చాలా పెద్దదిగా మనకు కనబడవచ్చు. It is a biblical word though. అవునండి, పరిశుద్ధ గ్రంథ వాక్యములో మనం చూసినట్లయితే అది చాలా గొప్పది. It is to be set apart. అనగా నిన్ను నీవు ప్రత్యేకముగా జీవించటం. That means you cannot go and mingle with the crowds. దాని అర్థం ఏంటంటే తిరిగి జన్మించిన నీవు, రక్షింపబడిన నీవు లోకముతో కలిసిపోయి తిరగటానికి వీల్లేదు. If the whole world is going in one direction, లోకమంతా ఒక మార్గములో వెళ్తున్నట్లయితే you go in the other direction. అయితే నీవు వేరొక మార్గములో క్రైస్తవుడిగా వెళ్ళవలసిన వాడవు. You are a separated person. నీవు దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడవు. Separated from this world. లోకము నుండి ప్రత్యేకించబడిన వాడవు. To live for God. దేవుని మహిమ కొరకు జీవించవలసిన వాడవైనావు. Are you living a sanctified life? నీవు ఆ విధంగా పరిశుద్ధపరచబడటానికి ఇష్టపడుతున్నావా? He redeemed you so that you may live such a life. నీవు ఆయన కొరకు అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించట కొరకే ఆయన నిన్ను విమోచించాడు. Because only then is God glorified. నీవు అలాగూ పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా మాత్రమే ప్రభు నీ జీవితం ద్వారా మహిమ పొందగలడు. You see, there are two extremes among Christians. క్రైస్తవ జీవితంలో రెండు విశాలమైనటువంటి విషయాలు ఉన్నాయి. One extreme is to think that I have to work for my salvation. ఒకటేమో నా రక్షణను కాపాడుకోవడానికి నేనే ప్రయాసపడాలని ప్రజలు ఆలోచన చేస్తారు. To get salvation I have to do something. నా రక్షణ కొరకు నేను చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. I must do good works. నేను మంచి క్రియలు చేయాలి. I must live an upright life. నేను యథార్థమైన జీవితాన్ని జీవించాలి. I must do this, I must do that. నేను రక్షణ పొందడానికి ఈ పని ఆ పని చేయాలని ప్రజలు అనుకుంటారు. You see, the focus is on I, myself. మరి వాళ్ళ ఫోకస్ అంతా నేను అది చేయాలి, ఇది చేయాలి అని. That's one extreme. అది ఒక విధంగా ఆలోచన చేయటం. But the other extreme
మరొక విషయంలో ఆలోచన చేయటం ఏంటంటే, Christ did everything for me, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు సమస్తాన్ని చేశాడు, which is true, అది నిజమే. but now I have no responsibility whatsoever. అయితే ఇప్పుడు నాకు ఏ బాధ్యత లేదు అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తారు. I can just live as I please. ఆయన ఇక నన్ను రక్షించేశాడు కాబట్టి నా మనసు ఎలా కోరుకుంటే ఇక నేను అలా జీవించవచ్చు అనుకుంటారు. They meet Jesus at the cross, వారు యేసుక్రీస్తుని సిలువ దగ్గర కలుసుకుంటారు. but the next time they meet him, it'll only be in heaven. All this while, no fellowship. వాళ్ళు ఏమనుకుంటారంటే, రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ రక్తం దగ్గర కలుసుకొని ఇక మరలా పరలోకంలోనే ఇక నేను ఆయన్ని చూస్తాను అన్నట్టుగా వారి జీవితాలను కొనసాగిస్తారు. They don't live in God's presence. వారు ప్రతిదినం దేవుని సన్నిధిలో జీవించే వారుగా ఉండరు. They don't live a sanctified life. వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. They don't want to be set apart from this వారు world. ఈ లోకం నుండి వేరై ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడరు. That's a sad reality of some Christians. చాలా మంది క్రైస్తవుల్లో ఇది చాలా విచారకరమైనటువంటి వాస్తవం. He gave himself for us, ఆయన తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు, that he might redeem us from all iniquity మన సమస్తమైన దుర్నీతిని మనం విమోచించడానికి, and purify unto himself. తన కోసరము పవిత్రపరచుకొని జీవించడానికి. Then it goes on to say that he purifies unto himself a peculiar people. మరి ప్రత్యేకపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు. The word peculiar is very interesting. మరి ప్రత్యేకమైనటువంటి వారు అన్నటువంటి మాట It has been removed from most Bibles. చాలా పరిశుద్ధ గ్రంథాల్లో నుండి ఆ మాటను తీసివేశారు. If you look up the word peculiar, దేవుని సొత్తైనటువంటి ప్రజలు అన్నటువంటి మాట మనం చూసినప్పుడు, well, they have changed it to what it is there in the Telugu Bible, a special people. తెలుగు బైబిల్లో ప్రత్యేకమైన వారు అని పెట్టారు. That's not what it says really. అక్కడ మరి వాస్తవంగా చెప్పబడినటువంటి మాట అది కాదు. Peculiar, that means you are a strange people. నీవు మరి దేవుని కొరకు ఇంకా ప్రత్యేకించబడినటువంటి వాడు, చాలా ప్రత్యేకమైన విధానంలో జీవించవలసిన వాడు. You're different from what is normal. అనగా సాధారణమైన వ్యక్తుల నుండి నీకు చాలా ప్రత్యేకత ఉన్నది అని అర్థం. In the eyes of the world, you're not normal if you live as a peculiar treasure to God. నీవు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు లోకం దృష్టిలో నీవు వేరేగా కనబడతావు. You're not normal. You're not normal, you're abnormal. నీవు సాధారణమైన వ్యక్తుల వలె ఉండవు, ప్రత్యేకంగా ఉంటావు. They'll say, look what a funny person he is. ప్రజలు నీ వైపు చూసినప్పుడు నువ్వు ప్రత్యేకంగా జీవిస్తుంటే, చూడు వీడు ఎంత వెర్రివాడిగా ఉన్నాడో అని ప్రజలు చెప్తారు. Oh, look how odd she is. చూడండి ఇతని జీవితం ఎంత భయంకరంగా ఉన్నదో అంటుంటారు. They don't understand. వారు నీ జీవితాన్ని అర్థం చేసుకోలేరు. The Bible says you are a people who are strange in the eyes of the world. మనుషుల దృష్టిలో మీరు చాలా వ్యత్యాసమైనటువంటి వారని దేవుని వాక్యం But అంటున్నది. in God's eyes you're a sanctified people. అయితే దేవుని దృష్టిలో మీరందరూ పవిత్రపరచబడినటువంటి వారు. That's why you live such lives. అందుకొరకే మీరు దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించవలసినది. The world will never understand it. లోకము మన జీవితాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నది. They never understood Jesus Christ. వారు యేసుక్రీస్తును కూడా ఎప్పుడు అర్థం చేసుకోలేదు. They thought he's an odd person, a strange person. ఆయన ఒక చాలా విచిత్రమైన వాడు, ప్రత్యేకమైన వాడు అనుకున్నారు. One of the reasons why they crucified him మరి ప్రజలు యేసుక్రీస్తుని సిలువ వేయటానికి గల కారణం ఏంటంటే, is because then he never mingled with the crowd. ఆయన ఇతర ప్రజలతో కలిసి వెళ్ళేటువంటి వాడు కాదు గనుక, He never became one of them. ఆయన వారిలో ఒక్కడిగా ఎప్పుడు లేడు కాబట్టి, He didn't go with them where they went. ఆయన లోకం ఎలా వెళ్తే అలా వెళ్ళలేదు కాబట్టి, He stood against the world. ఆయన లోకానికి వ్యతిరేకముగా ఉన్నటువంటి He వాడు. stood against the traditions of the ఆయన ఈ people. లోకంలోని ఆచార వ్యవహారాలకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వాడు. He stood against everything that was accepted as normal in society. ఈ లోకంలో సర్వసాధారణమే అని అంగీకరించబడిన వాటన్నిటికీ యేసుక్రీస్తు ప్రభువారు వ్యతిరేకముగా ఉన్నటువంటి వాడు. He was peculiar in his generation. ఆయన ఆ తరములో చాలా వ్యత్యాసముగా జీవించిన వాడు. He wants you to be a peculiar people. అయితే ఈ తరములో రక్షింపబడిన నీవు నేను కూడా అలాగూ ప్రత్యేకమైన జనాంగముగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. But there is a price to pay. అయితే అలా జీవించటానికి మనం చెల్లించవలసిన వెల ఉన్నదండి. Look at what the Bible says in 1 Corinthians chapter 4 and verse 13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదో ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము.
Oh, what a wonderful description that is of a peculiar person. చూడండి, ప్రత్యేకించబడిన వ్యక్తిని గురించి దేవుడు ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. If you live like how God wants you to live, దేవుడు కోరినట్టుగా నీవు జీవించటం కొనసాగిస్తున్నప్పుడు you will be defamed, it says. నీవు దూషించబడతావంట. People will speak ill about you. ప్రజలు నీ గురించి చెడుగా మాట్లాడతారు. But who wants that? Who wants that? అది ఎవరికి కావాలి? We always want to be appreciated. మనము ప్రజల చేత ఎల్లప్పుడూ అభినందించబడాలని ఆశపడతాం. We want to be praised. మరి ప్రజలు మనల్ని గొప్పగా మన గురించి చెప్పాలని ఆశపడతాం. We want to be applauded for what we do. ఓ ప్రజలందరి చేత మనం చప్పట్లు కొట్టబడి అభినందించబడాలని కోరుకుంటాం. We want to be recognized. మనము ప్రజల్లో ఒక గుర్తింపును కోరుకుంటాం. We want to be accepted by the people. ప్రజలందరి చేత అంగీకరింపబడాలని కోరుకుంటాం. Jesus was never accepted. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ప్రజల చేత అంగీకరించబడలేదు. Paul says we are defamed. పౌలు అంటున్నాడు, ఇదిగో మేము ప్రజలకు ఎగతాళిగా కనబడుతున్నాం. We are made as the filth of the world. మేము లోకమునకు మురికిగా ఉన్నాము. We are the obscuring of all things. మేము అందరికీ పెంటగా కనబడుతున్నాం. Are you willing to look like this in the eyes of the దేవుని world? బిడ్డలారా, లోకం దృష్టిలో నీవు దేవుని బిడ్డవైన నీవు ఈ విధంగా కనబడటానికి ఇష్టపడుతున్నావా? Do you have the courage? అలా జీవించటానికి నీకు ధైర్యం ఉన్నదా? Do you have the love and respect and honor for God? నిన్ను రక్షించిన దేవుని కొరకు అలాంటి గౌరవము ప్రేమ నీ జీవితంలో నువ్వు కలిగి To ఉన్నావా? say, I don't care what the world says about me. లోకము నా గురించి ఏమి మాట్లాడుకున్నా పర్వాలేదు. I'm going to live to honor Christ. నేను నా క్రీస్తుని ఘనపరచుట కొరకే నేను జీవిస్తానని చెప్పగలవా? To please him in all things in my life. కేవలం నా జీవితంలో సమస్తము ద్వారా నా ప్రభువుకు మాత్రమే నేను ప్రీతికరంగా జీవిస్తాను. When you do that, there will be a price to pay. దేవుని బిడ్డలారా, నువ్వు అలా చేయాలి అని అంటే నువ్వు వెల చెల్లించవలసిన వాడవై ఉన్నావు. In 2 Corinthians chapter 6 and verse 8, Paul says this. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో పౌలు ఇలాగ అంటూ ఉన్నాడు. 2 కొరింథీ 6:8, ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉండినట్లును సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండినను బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండినను ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండినను చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండినను ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలగచేయు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. Are you willing to pay this price? ఈ విధమైన వెల నీ జీవితంలో చెల్లించడానికి ఇష్టపడుతున్నావా? If you are a follower of Christ, నీవు దేవుని క్రీస్తుని వెంబడించేవాడవైతే you will pay that price. నీవు నిశ్చయముగా వెల చెల్లించాలి. You will be a peculiar people in this world. నీవు ప్రజల దృష్టిలో చాలా విచిత్రమైన వాడవుగా, ప్రత్యేకమైన వాడుగా ఉంటావు. To put it in simple terms, ఒక సులభమైన మాటలో చెప్పాలంటే nobody is going to like you. ఎవ్వరు నిన్ను ఇష్టపడరు. Nobody is going to respect you. ఎవరు నిన్ను గౌరవించరు. Nobody is going to look at you like you're some great person. ఓ నీవేదో గొప్ప వ్యక్తివని చూడడానికి ప్రజలు ఎవరు ఇష్టపడరు. They will hate you. వారు నిన్ను ద్వేషిస్తారు. They will speak evil about నీ you. గురించి చెడుగా మాట్లాడతారు. They will even persecute you. వారు నిన్ను శ్రమలకు అప్పగిస్తారు. They will slander you. వారు నిన్ను కొట్టడానికి, హింసించడానికి ఇష్టపడతారు. That's the price a Christian pays. క్రైస్తవుడు చెల్లించవలసినటువంటి వెల అదేనండి. Look at Hebrews chapter 11 one more time. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Hebrews 11 verses 36 to 38. 36 నుండి 38 వచనాలు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదలోను గుహల్లోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. It looks like I completely destroyed అనగా the peace that some of you came here with this morning. ఈ ఉదయకాల సమయంలో మీరెంతో నెమ్మదితో దేవుని సన్నిధికి వచ్చి చక్కని వాక్యం వినాలనుకుంటే ఈ వాక్యం విని ఒకవేళ మీ నెమ్మది, మీ శాంతంతా తొలగిపోయినట్టుగా ఉన్నదేమో. You thought I'll sit and meditate upon the cross.
నేను దేవుని మందిరానికి వచ్చి అద్భుతమైన సిలువను గురించి ధ్యానించి సంతోషిస్తానని అనుకొని వచ్చి ఉండొచ్చు. I'll think about all that Christ did for me. కల్వరి శిలువలో ప్రభు నా కొరకు చేసిన కార్యాలన్నీ అద్భుతంగా నేను ధ్యానిస్తాను. Brethren, every time you think about what Christ did for you, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో చేసిన కార్యమును నీవు ఆలోచిస్తున్న ప్రతిసారి God wants you to think of what he wants from you. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీవు సిలువను ధ్యానిస్తుంటగా నీవు ఏమి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడో ఆలోచించాలి. He wants you to be a peculiar people for him. నీవు ఆయన కొరకు ప్రత్యేకించబడిన వాడవుగా జీవించాలని కోరుతున్నాడు. Are you willing to give yourself completely and unreservedly to Christ? నిన్ను నీవు దేవుని కొరకు సంపూర్ణముగా నీవు అర్పించుకొని దేవుని కొరకు వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నావా? So that you do not care anymore for the mocking of this world. ఈ లోకంలోని అవమానాన్ని ఏమాత్రము నీవు లెక్క చేయకుండా, You don't care for the complete rejection of the world. ప్రజలు నిన్ను ద్వేషించి తృణీకరిస్తున్నప్పుడు దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా జీవించడానికి ఇష్టపడుతున్నావా? Living as a peculiar person for దేవుని Christ. కొరకు లోకం ఎలా నా గురించి మాట్లాడుకున్నా నేనైతే నా దేవుని కొరకు ప్రత్యేకముగా జీవిస్తాను అని నీవు జీవించగలవా? He says in Titus chapter 2 and verse 14, తీతుకు 2:14లో దేవుని వాక్యం ఇలా సెలవిస్తున్నది, who gave himself for us, ఆయన తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను, that he might redeem us from all iniquity సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి and purify unto himself a peculiar people. మనము ఆయన యందు సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారముగా జీవించటానికి మనల్ని ప్రత్యేకపరచుకొని పవిత్రముగా జీవించాలని కోరుతున్నాడు. Zealous of good works. సత్క్రియల యందు ఆసక్తి గల వారమై ఉండాలని. Now look at this. దీని గురించి ఆలోచించండి. First he said you must be pure. మీరు పవిత్రత కలిగి జీవించాలని చెప్పాడు. Then he said you must be peculiar. మీరు ప్రత్యేకమైన వారిగా ఉండాలని చెప్పాడు. But as if that's not a great burden by itself, అయితే అది ఎంతో పెద్ద భారంతో కూడినటువంటిది కాదు. he says now you must be zealous of good works. అయితే ఇప్పుడు మూడోదిగా ఏమని చెప్తున్నాడు అంటే సత్క్రియలు చేయటంలో ఆసక్తి కలిగినటువంటి వారమై ఉండాలి. While the world is hating you, లోకము నిన్ను ద్వేషిస్తున్న సమయంలో, while everybody is rejecting you, లోకంలో ఉన్న వారందరూ నిన్ను తిరస్కరిస్తున్నప్పుడు you are called to do good works. అలాంటి సమయంలో కూడా మనం సత్క్రియలు చేయటానికి, మంచి క్రియలు చేయటానికి పిలువబడ్డాం. Not doing good to yourself, మంచి క్రియలంటే నీ కొరకు మంచి క్రియలు చేసుకోవటం కాదు, doing good to others, ఇతరులకు సత్క్రియలు, మంచి క్రియలు చేయటం. that God may be glorified. అలా చేయటం ద్వారా, నీ సత్క్రియల ద్వారా దేవుడు మహిమ పొందినట్లుగా. Jesus said, let your light so shine among men that they may see your good works and glorify మీ your Father in సత్క్రియలు heaven. చూసి మీ దేవుని మహిమపరచునట్లుగా మీ వెలుగు లోకంలో ప్రకాశింపనీయుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. Works are not necessary for salvation. ఈ మంచి క్రియలు రక్షణ కొరకు ప్రాముఖ్యమైనవి కాదండి, But they are necessary for God's glory after you're saved. రక్షింపబడిన తరువాత దేవునిని మహిమపరచటానికి ఈ మంచి క్రియలు, సత్క్రియలు మనకు చాలా ప్రాముఖ్యం. God demands that you do these good works. అలాంటి సత్క్రియలు చేయాలని దేవుడు మన ఇద్దరి నుండి కోరుతున్నాడు. He saved you for this reason. ఆ సత్క్రియలు చేయటానికే ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. Don't take my word for it. Look at what the Bible says. ఇది నా మాటగా స్వీకరించవద్దండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. He has saved you to be zealous for good works. సత్క్రియలందు ఆసక్తి గల వారమై ఉండటానికి యేసు మన కొరకు తన్ను తాను But అప్పగించుకున్నాడు. let me show you another passage. మరి యొక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. A passage we all know is Ephesians chapter 2 and verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మనందరికీ తెలిసిన మాట. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. We are saved by grace, not by works. మనము కృపచేత రక్షించబడ్డాం, క్రియల చేత కాదు. That is true, we all know that. అది వాస్తవమే, మనందరికీ తెలిసినటువంటి సత్యమే. But now look at verse 10. అయితే ఇప్పుడు 10వ వచనంలో ఒకసారి చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. God gave you salvation దేవుడు నీకు రక్షణను అనుగ్రహించాడు in order for you to live and do these good works. మనము ఆయన ఎదుట సత్క్రియలు చేస్తూ జీవించటానికి ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. Did you know this? ఈ సంగతి మీకు తెలుసా? That these good works that God wants you to do, మనము చేయాలని దేవుడు కోరుతున్నటువంటి ఈ సత్క్రియలు,
were ordained even before the world was created. అనగా లోకము సృష్టించబడక మునుపే దేవుడు మన పట్ల ఈ ఆలోచన కలిగినటువంటి వాడు. That's how important these good works are to God. చూడండి, రక్షింపబడిన దేవుని బిడ్డలు ఈ లోకంలో సత్క్రియలు చేయవలసినటువంటి ప్రాముఖ్యత ఎంత ఎక్కువగా ఉన్నదో. That he sat down and thought about them even before he made the world. ఆయన లోకాన్ని మనలను సృష్టించక మునుపే ఆయన కూర్చొని ఆలోచన చేశాడు, నా ప్రజలు నా కొరకు సత్క్రియలు చేయవలసిన That's వారైనా. how important it is to him. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఈ లోకంలో చేయవలసిన సత్క్రియలు ఎంత ప్రాముఖ్యమైనవో ఒకసారి ఆలోచించండి. But Christians don't think about it. అయితే క్రైస్తవులు వీటి గురించి ఎప్పుడు ఆలోచించరు. They think it's all right for me to live as I please. నా దృష్టికి ఎలా మంచిది అనిపిస్తే అలా జీవిస్తే చాలనుకుంటాను. God understands my problems. దేవునికి నా సమస్యలు తెలుసు, God understands my weaknesses. నా బలహీనతలు నా దేవునికి తెలుసు. It is true. నిజమేనండి, He understands. నీ బలహీనతలు నీ కష్టం దేవునికి తెలుసు, నిజమే. But you see, he never asked you to do something that you cannot do. అయితే నీవు చేయలేని దానిని చేయమని దేవుడు ఎప్పుడు నీకు చెప్పేవాడు కాదు. Even if it is something that is beyond your power. కొన్నిసార్లు నీ శక్తికి మించిన కార్యం నీ ఎదుట కనబడినప్పటికీ He has given us his Holy Spirit. ఆయన దానిని చేయటానికి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. Who empowers us to do that. ఆ కార్యము చేయటానికి పరిశుద్ధాత్ముడే మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. So that we don't have to do it in our strength. కాబట్టి మన బలము చేత మనం చేయవలసిన అవసరం లేదు, Or in our own wisdom. లేక మన సొంత జ్ఞానంతో చేయాల్సిన పని లేదు. What he wants is a willing heart. ఆయన మన ఇద్దరిని కోరుతున్నది ఏంటంటే ఆ పని చేయటానికి ఇష్టమైన మనస్సు నీవు కలిగి ఉండాలి. Do you have a willing heart? నీవు అలా చేయటానికి మనస్సును కలిగి ఉన్నావా? Can you say to God, Lord, I'm willing to live like this for you? దేవునితో ఈ ఉదయకాల సమయంలో చెప్పగలవా, ప్రభువా నీవు కోరిన కార్యం చేయటానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పగలవా? I'm willing to obey you. ప్రభువా నీకు విధేయత చూపడానికి నేను ఇష్టపడుతున్నాను. But I need your strength. ప్రభువా అలా చేయటానికి నీ శక్తి నాకు కావాలి, I need your help. నీ సహాయం నాకు కావాలి. Are you even willing to? ప్రియమైన దేవుళ్ళారా, దేవుడు చెప్పిన క్రియలు చేయటానికి నీ హృదయంలో కనీసం ఆశైనా ఉన్నదా? Died on the cross, gave himself for us. ఆయన కలువరి శిలువలో చనిపోయాడు, తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. To redeem us from all iniquity. మన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి. Doesn't stop. అక్కడితో ఆగిపోలేదు. Redeem unto himself a peculiar people, to purify unto himself a peculiar people. మనం ప్రత్యేకమైన వారముగా మనం పవిత్రమైనటువంటి జీవితం జీవించాలని, Zealous of good works. సత్క్రియలు మంచి క్రియలు చేయటంలో ఆసక్తి కలిగినటువంటి వారమై ఉండాలని. You see, he's not saying that you do it half-heartedly. మీరు ఎలా చేసినా పర్వాలేదులే అని ప్రభు చెప్పట్లేదు. You do it grudgingly. మీరు మెల్లమెల్లగా క్రమక్రమంగా చేయండి అని చెప్పట్లేదు. Oh, I don't like it, but I'll still do it anyway. ఓ నాకు ఇష్టం లేదు కానీ అయినప్పటికీ నేను చేస్తానులే అనుకోవడానికి వీల్లేదు. He said you must be zealous. మీరు ఈ మంచి క్రియలు సత్క్రియలు చేయటానికి ఆసక్తి కలిగి ఉండాలని చెప్తున్నాడు. You must be thrilled to do these things. ఇవి చేయటానికి నీ ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. Because you are a peculiar people. ఎందుకనగా నీవు ప్రత్యేకమైన వాడవు. Your good works glorify your Father. నీవు చేసే మంచి క్రియలు నీ పరలోకపు తండ్రిని మహిమపరుస్తాయి. The importance of redemption. విమోచన యొక్క ప్రాముఖ్యత, The immensity of redemption విమోచన కార్యం యొక్క గొప్పతనం brings us to think about the implications of this redemption. మనము చేయవలసినటువంటి క్రియలేంటో జ్ఞాపకం చేయటానికి మనల్ని ఆలోచన దగ్గర తీసుకుని వస్తున్నాయి. Let us take a few minutes to pray silently in our hearts this morning. కొన్ని నిమిషాలు తీసుకొని ఉదయకాల సమయంలో మన హృదయంలో మౌనంగా మనం కనిపెట్టి ప్రార్థన చేద్దాం. Maybe there is something that you need to set right with God. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఇంకా సరి చేసుకొనవలసినవి ఏమైనా ఉన్నవేమో. This is a wonderful opportunity. అలా సరి చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. For the last many days you've been presented with the work of Jesus Christ on the cross. గడిచిన అనేక దినములుగా కలువరి శిలువలో యేసు చేసిన కార్యమును గురించి అద్భుతమైన మాటలు మనం విన్నాం. Doesn't that fill your heart with a determination to live for Christ? క్రీస్తు శిలువను గురించి ఇన్ని రోజులుగా ధ్యానించిన మన జీవితంలో ఇదిగో నేను ప్రభు కొరకు జీవించాలి అన్నటువంటి ఒక పట్టుదల నీ హృదయంలో కలగ చేయగలిగాయా? Oh, he gave himself.
దీని బిడ్డలారా, తన్ను తానే మన కొరకు అప్పగించు. He gave all that he had. తనకున్నదంతా మన కొరకు ఇచ్చివేశాడు. He didn't hold anything back. ఆయన ఏది తన కొరకు ఉంచుకొనలేదు. Isn't it right for us to give our all to him? మన కొరకు సమస్తాన్ని అప్పగించుకున్నటువంటి యేసేకి తిరిగి మనం సమస్తాన్ని అప్పగించడం సరైనటువంటిది కాదంటారా? Will you surrender yourself to Jesus Christ? ఈ ఉదయకాలం నిన్ను నీవే యేసుక్రీస్తు ప్రభువారికి సంపూర్ణంగా సమర్పించుకోగలవు. ప్రభువా, ఇదిగో నేను నీకు చెందిన వాడను. My body and my spirit are yours. మా తండ్రి, ఇదిగో నా శరీరము నా ఆత్మ నీకు చెందినటువంటిది. You have redeemed my soul from all iniquity. ప్రభా, ఇదిగో సమస్త దుర్నీతి నుండి నీవు నన్ను రక్షించావు. Now help me to walk with you and live for you. మా ప్రభా, ఇదిగో ఇక మీదట ఈ లోకంలో నీ మహిమ కొరకు జీవించడానికి, నీతో కలిసి నడవటానికి సహాయం చేయి. With all purity, పవిత్రమైన జీవితముతో, living as a peculiar person, ఈ లోకమునకు వేరే ప్రత్యేకముగా జీవించడానికి, zealous of good works. సత్క్రియలయందు మంచి క్రియలయందు ఆసక్తి గల వారమై ఉండటానికి. Will you surrender yourself to Jesus? అలా జీవించడానికి నీవు ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎదుట సమర్పించుకోగలవా? You can pray in your own heart and say,